జనరల్‌గా రైతా అంటే బిర్యానీస్‌తోని, ఫ్లేవర్డ్ రైస్‌తోని తింటారు కదా! మేమైతే దాన్ని స్నాక్‌లానే తింటాము. బూందీ రైతా ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక ఉల్లిపాయలోని 1/4 పార్ట్ తీసుకొని ఫైన్‌గా చాప్ చేసుకోండి. ఒక బౌల్‌లో ఒక పెద్ద గుంట గరిటె నిండా పెరుగు యాడ్ చేసి బాగా బీట్ చేయండి. ఎప్పటి వరకు అంటే గడ్డకు పెరుగంతా కూడా క్రీమీ పెరుగులాగా అయిపోయింది. అంటే క్రీమ్‌లాగా అయిపోయేంత వరకు బీట్ చేసి దీనిలోకి 1/4 స్పూన్ కన్నా తక్కువ సాల్ట్ యాడ్ చేయండి. ఎందుకంటే బూందీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మీరు 1/4 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తే సాల్ట్ ఎక్కువైపోతది. కాబట్టి 1/4 కన్నా కొంచెం తక్కువ యాడ్ చేయండి. కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మీరు ప్లెయిన్ ఆనియన్ రైతా కింద తినేయొచ్చు. క్రీమీగా సూపర్‌గా ఉంటది. కానీ దీనిలోకి నేను చిన్న టీ గ్లాస్‌లో హాఫ్ గ్లాస్ వాటర్ ఏసి ఒకసారి కలుపుతున్నాను. అంటే వాటరీగా చేస్తాను. ఎందుకు అంటే నెక్స్ట్ నేను బూందీ దీనిలో యాడ్ చేస్తాను. బూందీ యాడ్ చేసిన వెంటనే ఈ బటర్ మిల్క్‌ని అంతా కూడా బూందీ పీల్చేసుకొని చిక్కల్లాడే బూందీ మెత్తగా అయిపోతది. బూందీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను బూందీ కారం లేనిది యాడ్ చేశాను. సాల్ట్ ఉంది కానీ కారం లేదు. మీరు ఎలాంటి బూందీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎర్లీగా డిన్నర్ చేసేవాళ్ళు మళ్ళీ నైట్ టైమ్ ఆకలేస్తే దీన్ని ట్రై చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే బూందీ ఒక్కటే దీంట్లో ఫ్రైడ్. రెస్ట్ అన్నీ కూడా హెల్తీవే. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.